అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ పీఠంపై వీడిని ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇక చైర్మన్ సీటు కోసం ఒకటే బీజేపీతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీల మధ్య కుదిరినటువంటి ఒప్పందం మాత్రం కొంతవరకు ప్రకంపనలు రేపుతుంది. ఇక చైర్మన్ సీటును పంచుకున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ పార్టీల వైనంపైన కూడా అధికార కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తుంది. మొదటి రెండేళ్లు బీఆర్ఎస్ పార్టీతో పాటుగా మిగిలిన మూడేళ్లు బీజేపీకి చైర్మన్ సీట్ ఇవ్వబోతున్నారు. ఇక చైర్మన్ ఎన్నిక ఎప్పుడనే దానిపైన ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అయితే 2 రోజుల క్రితం చైర్మన్ పదవిపై ఓపెన్ ఆఫర్ చేసినటువంటి ఖానాపూర్ బీజేపీ నేత ఆకుల శ్రీనివాస్ వ్యవహారం మాత్రం కొంతవరకు సొంత పార్టీలోనూ పూర్తి స్థాయిలో కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తం మీద ఖానాపూర్లో మాత్రం వివిధ పార్టీలు సాధించినటువంటి సీట్ల ఆధారంగా మాత్రం బీజేపీతో పాటుగా బీఆర్ఎస్ పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి సతీష్ అందించే ముందు ఒక్కసారి ఖానాపూర్లో మాత్రం కొంతవరకు ఉత్కంఠ కొనసాగుతుందనే చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా చెప్పుకుంటే మొత్తం 12 స్థానాలు ఉన్నటువంటి ఖానాపూర్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 3 స్థానాలకే పరిమితం అవ్వడం జరిగింది. ఇక బీజేపీతో పాటుగా బీఆర్ఎస్ పార్టీలు ఇవి రెండు కూడా 4 స్థానాలు, ఇక స్వతంత్ర అభ్యర్థి 1 స్థానంలో గెలుపొందినటువంటి పరిస్థితి కనబడుతుంది. మాకు చేరువలు ఒకటి 4 కౌన్సిల్ మెంబర్లు వైద్యం లేని వేళ, అది కూడా సాధ్యం కాని వేళ అయితే 4 కౌన్సిల్ మాకు వైద్యం మాకు ఇచ్చి చేరువలు తెలుసుకోండి. దేనికైనా మేము రెడీ ఉన్నాం. మీరు ముందుకు రావాలా? మీరు లోపల ఉండి ఏదో మమ్మల్ని వేచి కాదు, బయటకు వచ్చి పత్రికా ముఖంగా వచ్చి ప్రజల పక్షాలు వచ్చి మీరు మాట్లాడి మరి దేనికన్నా చైర్మన్ గా వైస్ చైర్మన్ గా దేనికన్నా అని ముందు అని చెప్పి మేము డిమాండ్ ఇస్తున్నాం. దయచేసి మాకు చేరువలు ఒకటి 4 కౌన్సిల్ మెంబర్లు వైద్యం తెలుసుకుని చెప్పి మేము కోరుకుంటాం. లేని వేళ, అది కూడా సాధ్యం కాని వేళ. ఒకసారి మనం సతీష్ దగ్గరికి వెళ్దాం. సతీష్, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి ఖానాపూర్లో? బీజేపీ బీఆర్ఎస్ ప్రతిపక్ష విపక్ష పార్టీలు కూడా ఏకమై ఇక్కడ చైర్మన్ పీఠాన్ని అధిష్ఠించబోతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? పూర్తి అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా ఖానాపూర్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీలో ఉత్కంఠ వీడింది. ముఖ్యంగా ఇటు మొత్తం 3 పార్టీలకు సంబంధించినటువంటి ఏదైతే ఈ ఖానాపూర్లో 12 వార్డులకు సంబంధించి కూడా ఇటు బీఆర్ఎస్ ఒక 4 వార్డులు, అలాగే బీజేపీ 4 వార్డులు, కాంగ్రెస్ ఒక 3, ఇండిపెండెంట్ ఒక అభ్యర్థి, మొత్తం కూడా 12 వార్డులలో సమానంగా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇండిపెండెంట్ అభ్యర్థి కాంగ్రెస్ వైపు మొగ్గు చూడడంతో మొత్తం కూడా సమానంగా చేరిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి గత 3 రోజులు 4 రోజులుగా కూడా మొత్తం అంటే ఏ పార్టీకి ఏ పార్టీ సపోర్ట్ చేయాలి ఏంటి, అక్కడ ఏదైతే ఆయన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి లోకల్గా ఏదైతే ఆకుల శ్రీనివాస్కి సంబంధించినటువంటి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఆయన అధిష్టానంతో సంప్రదింపులు చేయకుండానే ఆయన ముందుగా ఏదైతే ఒక ప్రకటన చేశాడు. రాష్ట్రానికి సంబంధించి కాదు, ఇక్కడ లోకల్గా ఖానాపూర్కు సంబంధించి ఈ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నేను ఏదైతే బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తానని చెప్పేసి ఆయన ఓపెన్గా ఆఫర్ ఇవ్వడంతో ఇటు బీజేపీలో అధిష్టానం కూడా ఆయన పైన సీరియస్ అయింది. దాని తర్వాత పెద్ద ఎత్తున అధిష్టానం కూడా చర్చలు జరిపినట్టు తెలుస్తూ ఉంది. ఈ చర్చల్లో ముఖ్యంగా ఒక సంధికి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా చర్చలు జరిపే ప్రయత్నం చేశారు, అవి విఫలమైనాయి. ఇక్కడ బీఆర్ఎస్ అలాగే బీజేపీ ఇద్దరు కూడా ఒక సంధికి వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. దీంతో ఉత్కంఠ కూడా మొత్తం తెరపడింది. దాంతోపాటు ఏదైతే ఈ 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి చైర్మన్ పదవి ఉంటుందో అది బీఆర్ఎస్కు ఫస్ట్ 2 సంవత్సరాలు బీఆర్ఎస్కి, అలాగే లాస్ట్ ఏదైతే 5 సంవత్సరాల్లో లాస్ట్ 3 సంవత్సరాలు అది బీజేపీకి ఆ చైర్మన్ పదవి ఉండబోతుంది. ఈ సంధి కూడా మొత్తం కూడా కుదిరిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఖానాపూర్కి సంబంధించి వెద్మా బొజ్జు ఏదైతే ఆయనకు సంబంధించినటువంటి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి మున్సిపాలిటీ వెద్మా బొజ్జు, ముఖ్యంగా ఆయన ఏదైతే 2023లో గెలిచిన తర్వాత కూడా పెద్ద ఎత్తున ఖానాపూర్కి మొత్తం కూడా ఆయన పట్టు ఇది చేసే పరిస్థితుల్లో ఆయన వెళ్తూ ఉన్నాడు. పట్టు కోల్పోవడం, ఇప్పుడు మున్సిపాలిటీలో పట్టు కోల్పోవడం, అలాగే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఈ వెద్మబొజ్జు. మరి ఆయన సొంత నియోజకవర్గం, సొంత మున్సిపాలిటీ ఇప్పుడు వెద్మబొజ్జు కోల్పోవడం కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కలకలం అయితే రేపుతుందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఎట్లయినా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ లోకల్గా వెద్మబొజ్జుకు అలాగే కాంగ్రెస్ పార్టీకి అధికారం అనేది దక్కకుండా చేయాలి అనేది కూడా ఇక్కడ బీజేపీకి సంబంధించి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అవకాశం ఉన్న సీటును పీఠాన్ని వదులుకునేటువంటి పరిస్థితులు కనబడట్లేదు. కానీ ఖానాపూర్ విషయంలో ఎక్స్ అఫీషియోల పాత్ర ఎంతవరకు ఉంది?
ఎస్, ముఖ్యంగా ఇక్కడ ఎక్స్ అఫీషియో ఓటు నమోదు చేసినప్పటికీ కూడా, ఎందుకంటే ఎక్స్ అఫీషియో ఖానాపూర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆయన వెద్మబొజ్జు వేసినప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక 3 వార్డులే రావడంతో పాటు ఒక ఏదైతే ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచినప్పటికీ కూడా ఆయన ఒక ఎక్స్ అఫీషియో వేస్తే ఒక ఈ 2 పార్టీలు కలిస్తే దాదాపు 8 సీట్లు అవుతున్నాయి. సో ఎక్స్ అఫీషియో వేసినా కానీ మళ్ళీ ఆ 8 మెజారిటీకి వచ్చే అవకాశం లేదు కాబట్టి సో అవి యూజ్ కాని పరిస్థితి అయితే ఉంది. సో ప్రస్తుతం దీనికి సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీకి అత్యంత ఈ మున్సిపాలిటీ కావచ్చు, ఆ జిల్లాకు సంబంధించి నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి పట్టులో భాగంగానే ఇవంటి కూడా సంధి కుదుర్చుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఎలాగైనా కాంగ్రెస్కు నిర్మల్ జిల్లాలో పట్టు ఇవ్వకూడదు అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ పెద్ద ఎత్తున ఈ వ్యూహంలో భాగంగానే ఈ మున్సిపాలిటీలో కూడా ఇద్దరు పొత్తుతో వెళ్తున్న పరిస్థితి కనబడుతోంది. ఏదేమైనప్పటికీ గత 3 రోజులు మీరు అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ నుంచి పీఠాన్ని దూరం చేయాలని ప్రతిపక్ష పార్టీలు ఏకమైతే ఇద్దరికి సమాన సీట్లు కనబడుతున్నాయి, సమాన ఓటు బ్యాంక్, ఆల్మోస్ట్ 33% ఓటు బ్యాంక్ ఒక్కొక్క పార్టీకి ఉన్నాయి. కానీ ఇక్కడ కాంప్రమైజ్ అవుతుంది బీఆర్ఎస్ పార్టీ. 2 ఏళ్లకే పరిమితమైందంటే 2.5 ఇయర్స్ కూడా కాకుండా. సో దీని వెనకాల ఏమైనా కీలకమైనటువంటి బీజేపీ రోల్ ఉందా? ఎస్, ముఖ్యంగా ఈ ఏదైతే మున్సిపల్కి సంబంధించి ఫస్ట్ 2 సంవత్సరాలు అనేది కీలకంగా ఉంటుంది కాబట్టి ఏదైనా ఫండ్స్ విషయంలో కావచ్చు, ఇతరత్ర డెవలప్మెంట్ అయినా ఫస్ట్ 2 సంవత్సరాల్లోనే ఉంటుంది కాబట్టి సో అందుకు వాళ్ళు ముఖ్యంగా ఇక్కడ ఫస్ట్ 2 సంవత్సరాలు ఇచ్చినప్పటికీ, ఎందుకంటే ఫస్ట్ పదవి అనేది ఇంపార్టెంట్ ఉంటుంది, ఫస్ట్ సంవత్సరం ఆ 2 సంవత్సరాలు ఎవరు ఉంటుంది అనేది కీలకంగా ఉంటుంది కాబట్టి ఆ తర్వాత ఒకవేళ మరి రాజకీయ సమీకరణలు ఏమైనా మారితే కూడా చెప్పలేము. ఎందుకంటే ఒక్కసారి ఎన్నికైన తర్వాత సో ఆయనకు ఇష్టంతోనే మళ్ళీ ఆ పదవిని విడిచిపెట్టే అవకాశం ఉంటుంది. కానీ 4 సంవత్సరాల దాకా కూడా ఆయన మళ్ళీ ఏదైతే ఆ చైర్ నుంచి ఆ పదవి నుంచి తొలగే అవకాశం లేదు కాబట్టి ఆ సంధిలో భాగంగానే ఫస్ట్ 2 ఇయర్స్ బీఆర్ఎస్కి, దాంతోపాటుగా లాస్ట్ అంటే ఇక్కడ 2 సంవత్సరాలు అంటే ఫస్ట్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకు 2 సంవత్సరాలు, అదే మళ్ళీ వాళ్ళు లాస్ట్ ఉంటున్నారు కాబట్టి ఇంకొక సంవత్సరం పెంచుకొని దాదాపు 3 సంవత్సరాలు ఇస్తున్నారు. సో ఇట్లా ఆ సంధిలో భాగంగానే సో ఈ మొత్తం కూడా ఈ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఈ బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు చాలాసేపు సుదీర్ఘ చర్చల తర్వాతనే ఇదంతా కూడా కుదిరింది. దీంట్లో అంటే ముఖ్యంగా పదవి అనేది ఇంపార్టెంట్ కాబట్టి పదవి ఫస్ట్లో ఎవరు కూర్చుంటారనేది ఇంపార్టెంట్, మేయర్గా ఎవరు కూర్చుంటారనేది ఇంపార్టెంట్ కాబట్టి సో వాళ్ళు ఒక 1 ఇయర్ను కూడా వదులుకున్న పరిస్థితి ఉంది. సో దాంతోపాటు ముందు అంటే బీజేపీకి అటు 4 సీట్లు ఉన్నాయి, ఇటు బీఆర్ఎస్కి కూడా 4 సీట్లు ఉన్నాయి. సో ఇద్దరు సరిసమాలు అయినప్పటికీ కూడా సో ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయితేనే ఆ సీటు దక్కే అవకాశం ఉంటుంది. ఎవరు కాంప్రమైజ్ కాకపోయినా మళ్ళీ ఆ సీటు కాంగ్రెస్కి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ మొత్తం కూడా ఈ సిచ్యువేషన్ అంతా కూడా జరిగిందని చెప్పుకోవచ్చు సిరాజ్. ఎస్ సతీష్, రెండోది క్యాంపు పాలిటిక్స్కి ఏమైనా తెరలేపినటువంటి పరిస్థితి ఉందా? ఎందుకంటే 8 స్థానాల్లో బలంగా కనబడుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే కొంతవరకు చేజారేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఫైనల్గా మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక జరిగే వరకు. రెండోది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పాయింట్ మనం గమనిస్తే బీజేపీ బీఆర్ఎస్ల పొత్తుతోనే ఎక్కువ స్థానాలు కొంతవరకు కైవసం చేసుకుని హంగు పార్టీలకు సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ ఎక్కడ ఏ పార్టీతోనూ దోస్తీ కట్టినటువంటి సందర్భాలు చాలా తక్కువ కనబడుతున్నాయి. మరి ఇలాంటి సందర్భాన్ని బేస్ చేసుకున్న ఖానాపూర్ అంతవరకు వెడ్మా-బొజ్జుకి ఎంతవరకు ప్రతికూల పరిస్థితులు ఈ ఎన్నిక ద్వారా జరగబోతున్నాయి అనుకోవచ్చు? ఎస్, ముఖ్యంగా ఈ క్యాంపు పాలిటిక్స్ కూడా ఇప్పుడు దాదాపు ఈ 4 రోజుల నుంచి కూడా 16వ తేదీ నుంచి కూడా చాలా ఉత్కంఠగా అన్ని మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు అన్ని మున్సిపాలిటీలో ఇదే పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడు కొన్ని ఏదైతే దాదాపు ఫస్ట్ 16th రోజు అన్ని మున్సిపాలిటీలు అయిపోయినప్పటికీ ఏదైతే ఒక 8 మున్సిపాలిటీలు మాత్రమే ఆగినాయి కాబట్టి ఆ ఆగిన దాంట్లో ఇదొకటి కూడా ఉంది. సో ఇవి ఇంకా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. సో ప్రస్తుతం ఎందుకంటే ఎంత క్యాంపు పాలిటిక్స్ చేసినా ఏదైతే బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అధికారం దక్కకూడదు. సో ఇప్పుడు అధికారంలో ఉన్నారు, మళ్ళీ మున్సిపాలిటీలో కూడా వాళ్ళకి అధికారం ఇస్తే సో మరి మనకి పట్టుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఎక్కువ సీట్లు ఎవరు వస్తాయి, ఇటు సిపిఐ అయినా కావచ్చు, అలాగే ఇటు బీజేపీకి వాళ్ళు సిపిఐకి ఎక్కువ వస్తే సిపిఐ బీజేపీ కూడా పొత్తుకుపోయే అవకాశం ఉంటుంది. ఎవరికి సీట్లు ఎక్కువ వస్తే వాళ్ళు ఈ మొత్తం కూడా ప్రక్రియలో పాల్గొంటూ ఉన్నారు. ఇటు కాంగ్రెస్ సిపిఐ
పొత్తు పెట్టుకుంది, బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది, బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా పొత్తు పెట్టుకుంది. ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళు ఈ పొత్తులో భాగంగా ముందుకెళ్తా ఉన్నారు. ఆధిపత్యం కోసం ముఖ్యంగా ఇదంతా కూడా తతంగం నడుస్తుంది. సో మరి ఖానాపూర్లో అయితే ప్రస్తుతం ఈ ఏదైతే ఈ వెద్మ బొజ్జుకు సంబంధించి కూడా, ఎందుకంటే సీట్లు తక్కువనే, అలా కాంగ్రెస్ పార్టీకి ఓన్లీ 3 వచ్చినాయి కాబట్టి సో అక్కడ ఎక్సఫిషియో ఓటు వేసినప్పటికి కూడా ప్రయోజనం లేదు. ఇటు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కూడా అటు బీజేపీ సహకరించట్లేదు, ఇటు బీఆర్ఎస్ కూడా సహకరించలేదు. కాబట్టి సో వెద్మబొజ్జు కూడా ప్రస్తుతం ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. సో చూడాలి మరి అధిష్టానం దీన్ని ఎట్లా తీసుకుంటుంది ఏంటి అనేది అయితే. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మొత్తం మీద నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ పీఠం పైన ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నటువంటి దశలో ఒక్కసారిగా బీజేపీ బీఆర్ఎస్ పొత్తుతో మాత్రం చైర్మన్ సీటు కోసం పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక రెండు పార్టీల మధ్య ఇప్పటికే ఒప్పందం కుదిరినట్లుగా తెలుస్తుంది. చైర్మన్ సీటును పంచుకోనున్నాయి బీజేపీతో పాటుగా బీఆర్ఎస్ పార్టీలు. మొదటి 2 ఏళ్ల పాటు బీఆర్ఎస్, ఆ తర్వాత మిగిలిన 3 ఏళ్లు బీజేపీకి చైర్మన్ సీటు ఇవ్వాలి అనేది మాత్రం ఒప్పందం యొక్క ప్రధాన సారాంశం. అయితే చైర్మన్ ఎన్నిక ఎప్పుడు జరుగుతుంది అన్న దానిపైన ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అయితే 2 రోజుల క్రితం చైర్మన్ పదవి పైన ఓపెన్ ఆఫర్ చేశారు ఖానాపూర్ బీజేపీ నేత ఆకుల శ్రీనివాస్. ఈ నేపథ్యంలో మాత్రం బీజేపీకి 3 ఏళ్లు, మొదట 2 ఏళ్లు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి చైర్మన్ పీఠాన్ని ఇవ్వబోతున్నారు. మొత్తం 12 స్థానాలు ఉన్నటువంటి ఖానాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ బీజేపీలు చెరు 4 స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలు, ఇతరులు 1 స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. అయితే స్థానిక ఎమ్మెల్యే ఎక్స్ అఫిషియో ఓటుని నమోదు చేసుకున్న, కాంగ్రెస్ ఇండిపెండెంట్ అభ్యర్థి యొక్క సపోర్ట్ తీసుకున్న కేవలం 5 స్థానాలకి మాత్రమే పరిమితమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాగైనా చైర్మన్ పీఠాన్ని దూరం చేయాలని ప్రతిపక్ష విపక్ష పార్టీలు ఏకమైన పరిస్థితి ఖానాపూర్ రాజకీయంలో కనబడుతుంది.